ఈమె అఖిల. 25 ఏళ్లు. 2 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త పేరు ప్రవీణ్. 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచాక భర్త అడుగుజాడల్లో నడవాలని చెప్పిన వేదమంత్రాల సాక్షిగా ఆమె ఆచరణలో పెట్టింది. జీవితాంతం తోడుంటానన్న కట్టుకున్నోడు అనారోగ్యం పాలైతే తల్లిగా సేవలు చేసింది. దేవుడు చిన్నచూపు చూశాడు. ప్రవీణ్ కన్ను మూశాడు. ఏడాది పాటు అతడి జ్ఞాపకాలతో కన్నీటిని తాగుతూ ప్రాణం ఉగ్గపట్టుకుంది. రోజులు గడుస్తున్నాయి. అత్తమామలు కూడా మరో పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ మనసులో ఉన్న ప్రవీణ్ను మరువలేక, కన్నబిడ్డకు మరొకరిని తండ్రిని చేయడం ఇష్టం లేక, తల్లడిల్లుతున్న గుండెను బండరాయి చేసుకోలేక, క్షణక్షణం నరకం అనుభవించలేక తనువు చాలించింది. తను లేకపోతే బిడ్డ అనాథవుతాడని కొడుకుని కూడా తనతో పాటు తన భర్త దగ్గరికి తీసుకెళ్లింది. ఈ ఘటన మెదక్ జిల్లా ఖజాపూర్లో జరిగింది. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలనే చంపుతున్న భార్యలున్న నేటి కాలంలో మనసంతా భర్త మీదే పెట్టుకుని తనువు చాలించిన అఖిల ప్రేమను ఎలా వర్ణించాలి? హంతక భార్యలు ఉంటున్నారా? ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.